పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ అంటారు. అంటే కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజలు ఒక్కొక్కళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని. అంటే కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు జనరల్గా మనము కోవిడ్ అనేది మనం లాంగ్ టర్మ్లో కనుక చూసుకుంటే, ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కూడా మొత్తం తగ్గిన తర్వాత కూడా ఇప్పుడు కొన్ని మళ్ళీ వేరే ఇబ్బందులు వస్తూ ఉన్నాయి వాళ్ళకి. అట్లాగే మనము వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో కూడా వాళ్ళకి వ్యాక్సిన్ వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి. అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఎందుకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే, యాక్చువల్గా బాడీలో ఏదన్నా ఎంఆర్ఎన్ఏ మనకేంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది ఎంఆర్ఎన్ఏ ద్వారా మనకి జరిగిందనమాట. వ్యాక్సిన్ అది కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి, ఫైజర్ ఏదైనా సరే, ఏ కంపెనీ అయినా సరే, అది ఆర్ఎన్ఏ ద్వారా ఏమైందంటే అది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మనకు కొన్ని ఆర్ఎన్ఏ బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేంజెస్ అని జరుగుతూ ఉంటాయి బాడీలో. సో ఇవి ఏమైతుందంటే ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటే దానివల్ల హార్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, అట్లాగే మనకి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది, అంటే మనకి కొన్నిసార్లు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉందండి. అంటే జనరల్గా మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్లో చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్తున్నారు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మనము చాలా జాగ్రత్తగా, అంటే ఎక్కువ రీసెర్చ్ ద్వారా వీళ్ళు స్టడీ చేయాల్సి ఉంటుందండి. ఎవరైతే డిప్రెషన్కి వెళ్తున్నారో అంటే వాళ్ళకి ఆ టైంకి మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి సూసైడల్ టెండెన్సీస్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే అంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఈ వ్యాక్సిన్ కొంతమంది 1 డోస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2 డోసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 3 డోసెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మనం చూస్తున్నాం కొంతమందికి హార్ట్ రేట్ బాగా పెరుగుతూ ఉందండి. ఏదైతే నార్మల్గా ఉండాల్సింది 72 టైమ్స్ పర్ మినిట్ ఉండాల్సింది వాళ్ళకి 100, 120, 130 అట్లా వెళ్ళిపోతుంది హార్ట్ రేట్. అంటే సడన్ రైజ్ అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడన్నా ఈవెన్ నిద్రలో సడన్గా లేచినా కూడా సడన్గా హార్ట్ రేట్ పెరుగుతూ ఉంది, ఆ తర్వాత స్లోగా నిదానంగా తగ్గుతూ వస్తుంది అనమాట. ఇది రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి బీపీ కూడా రైజ్ అయిందండి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఇంకొంతమంది పేషెంట్స్ అంటే తెలుస్తుంది వాళ్ళకి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి యూరిన్ కూడా కొంచెము థిక్గా రావటము, అంటే టర్బిడిటీ అంట అనమాట. సో థిక్గా రావటము, ఆ విస్కాసిటీ అనేది పెరగటము, ఇవన్నీ జరుగుతున్నాయండి. సో అంటే ఇంకా వేరే కంట్రీస్లో చాలా రీసెర్చ్ నడుస్తూ ఉంది. అంటే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వ్యాక్సిన్ కూడా ఇంకా రీసెర్చ్ నడుస్తూ ఉంది, ఇంకా బయటికి రాలేదు. ఇది మనం ఎఫెక్ట్ అయ్యి చూస్తుంది ఎంతంటే 1.5, 2.6% ఇట్లా కొంతమంది ఎఫెక్ట్ అయినా చూస్తున్నాం రకరకాలుగా. ఏదైతే కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్లో వాళ్ళు ఏదైతే స్టెరాయిడ్స్ అవి తీసుకున్న వాళ్ళలో కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్, హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మనకి బయటపడుతూ ఉన్నాయన్నమాట. సో ఇది కంపల్సరీగా మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ఏ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చి కంప్లైంట్తో వచ్చినా సరే వాళ్ళ హిస్టరీ తీసుకొని కంపల్సరీగా, సో ఈ కోవిడ్ వల్ల వాళ్ళకి వచ్చిన పోస్ట్ ఎఫెక్ట్స్, ఆ కోవిడ్ టైంలో వాళ్ళు వాడిన మెడిసిన్స్, వాళ్ళకి ఇప్పుడున్న చేంజెస్, ఇవన్నీ అబ్జర్వ్ చేసి దాని ప్రకారం డాక్టర్స్ అంటే కార్డియాలజిస్ట్ కానివ్వండి, పల్మనాలజిస్ట్ కానివ్వండి, లేకపోతే న్యూరో ఫిజిషియన్ కానివ్వండి, ఎవరైనా సరే దాని ప్రకారం వాళ్ళకి మెడిసిన్స్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. ఈవెన్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా పెరిగినాయండి మనం చూస్తూ ఉంటే పోస్ట్ కోవిడ్ వల్ల. అంటే కోవిడ్ పీరియడ్లో ఏదైతే వాళ్ళు ఎఫెక్ట్ అయినారో, అంటే కొన్నిసార్లు మనం చూస్తే కోవిడ్ పీరియడ్లో కొంతమందికి ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ కూడా చాలా వచ్చినాయండి. ఆ ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఆ పోస్ట్ కోవిడ్ అవ్వటం వల్ల దాని తర్వాత కూడా వాళ్ళు దే ఆర్ కంటిన్యూయింగ్ దట్ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అట్లానే ఉందన్నమాట కొంతమందికి, ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ కానీ. సో దానివల్ల కొన్నిసార్లు వాళ్ళు డిప్రెషన్లో కూడా వెళ్ళటం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్నాము కొంత జాబ్స్ కూడా చాలా పోతున్నాయండి. అది సాఫ్ట్వేర్ జాబ్స్ కానివ్వండి, లేకపోతే వేరే కంపెనీస్ ఏదైనా సరే, ఈ జాబ్స్ తీసేయటం వల్ల కూడా ఈ యంగ్స్టర్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి సడన్గా, ఎందుకంటే వాళ్ళకి లోన్స్, ఈఎంఐస్, సెవరల్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి వాళ్ళకి, ఎవరైతే ఒక ఫ్యామిలీని నడిపించాలి అనుకున్న వాళ్ళు. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో కంపల్సరీగా వాళ్ళు ఏంటంటే దగ్గరలో ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక సైకియాట్రిస్ట్ కానీ, న్యూరో ఫిజిషియన్ కానీ వాళ్ళని కలిసి ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైతే హార్ట్ రేట్ ప్రాబ్లం అనేది ఇది పెరుగుతూ ఉందో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఏంటంటే కార్డియాలజిస్ట్ని కలిసి వాళ్ళు దానికి తగ్గ మందులు తీసుకుంటూ ఉంటే
సో హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ లెవెల్కి తెచ్చుకునేటట్లు, అంటే వాళ్ళు వాడాల్సిన మెడిసిన్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు, అంటే మెటప్రోలాల్ కానీ ప్రొప్రొలాల్ కానీ వాళ్ళు దానికి తగ్గ మెడిసిన్స్ అవి కనుక వాడితే మళ్ళీ నార్మల్ లెవెల్కి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుందండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ ఏమాత్రం కొంచెం కనపడినా సరే ఇమ్మీడియట్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి.